లేదా? సాలూరు మొత్తం రాజకీయం ఉంటుంది అంతా ట్రైబల్ ఏరియా అన్న. ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా రాజేందర్ గారు ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అవును. వాళ్ళకి ఏం కావాలంటే పథకాలే కావాలి మెయిన్. మీ సాలూరు మొత్తంగా తెలుసు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బాగానే కలుపుకోలు మనిషి అని విన్నాము. మనిషి ఆయన చాలా మంచి వ్యక్తి కూడా అన్న, అందరితో కలిసిపోయే వ్యక్తి కూడా అందరితో. ఎవరే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే ఆయనే గెలిచారు కదా, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన. అవును. ఇంత ఆదరణ ఉన్న ఆ వ్యక్తి మరోసారి గెలిపిద్దామంటారా, కొత్త వాళ్ళకి అవకాశం? గెలిపిద్దామండి, గెలిపిద్దాం ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన వాళ్ళు మనకి లోటుపాటు లేదు కదండి. సీఎంగా మనం ఎవరిని చూడొచ్చు? జగన్నే చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే అయ్యారు కదా. స్థిరత్వం లేదు కదండి. అవును, వాళ్ళకి స్థిరత్వం లేదు. మరి ఇప్పుడు ఒకటైనా కూడా సీట్లలో నేను తేడా రావచ్చు కదండి. 10 మంది ఒకటైనా జగనే రావాలండి. అంత కాన్ఫిడెంట్ ఏంటి జగన్ గారే వస్తారని? ఎందుకంటే కాన్ఫిడెంట్ విషయం చెప్తాను చూడండి. మీకు ఇంటి పెద్దగా 10,000 నెలకు సంపాదిస్తున్నారండి మీరు. ఆయన పెట్టిన ఖర్చు అదే ఉంది, అప్పుల బడ్జెట్, చంద్రబాబు ఉన్న బడ్జెట్ అదే, జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ ఇదే. అప్పుడు ఎందుకు ఈ పథకాలు లేవు? కరెక్టే కదా. ఇప్పుడు ఎందుకు ఈ పథకాలు వచ్చాయి? మరి ఈ పథకాల సిమ్మంతా అప్పుడు ఏమైంది? ఎవరి జీవనం చేయరు, మన కట్టిన పనులు మనకు వస్తాయి. మళ్ళీ ఇలా డబ్బులు ఇలా పంచిపెట్టేస్తున్నాడు, ఎందుకు ఇలా పంచిపెట్టేస్తున్నాడు అని కొంతమంది అంటున్నారు. పంచిపెట్టకపోతే ఏం చేయాలి? వాళ్ళు తీసుకోవాలా, వాళ్ళ జేబులు దాచుకోవాలా, వాళ్ళ స్విచ్ బ్యాంకులు వేసుకోవాలా, ఏం చేయాలి? అంటే తన కోసం చూసుకోకుండా ప్రజలు ఖర్చు పెడుతున్నాడు కూడా తప్పు అనమాట మెయిన్. ఎందుకు కొంతమంది వ్యక్తులు ఈ మాట అంటున్నారు, అందుకని. కొంతమంది వ్యక్తులు ఎవరు ఇలాగా పంచి పెడుతున్నాడు, ఏం అవసరం ఇలా పంచిపెట్టి సోమరిపోతులు చేస్తున్నాడు? డబ్బులు వాళ్ళకి అవసరం లేదండి, పేదలకు అవసరమే కదా. అంతే కదా. పేదలు చూసుకున్న నాయకుడే అతను. మరి కాదే, అంతే కదా. ప్రతిపక్ష నాయకులేమో లేదు ఈసారి మేము గెలుస్తాం, సీఎం మావోడు అవుతాడు ఏదేదో చెప్తున్నారు కదా. అనుకుంటారండి, నన్ను అనుకున్నాను ఏవి జరగవు కదా. నేను కూడా ఇప్పుడు డిఓ అవ్వాలనుకున్నా, అయ్యేనేటి అవలేను కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి అంటే ధీటుగా పోరాడే నాయకుల్లాగా ఎవరు కనిపించలేదా మీకు? ఆయనే సాటి అంటారా? ఈ రోజుల్లో ఎవరు లేరు, ఈ రోజుల్లో లేరు కూడా. వాళ్ళ నాన్నగారి బాటలను బాగానే నడుస్తున్నారంట. వాళ్ళ నాన్నగారు వేరే పద్ధతి అండి, ఇంటి వేరే పద్ధతి. పద్ధతి వేరంటే ఆయన మాట్లాడే విధానం వేరు, ఈయన మాట్లాడే విధానం వేరు. ఈయనకి ఇది ఎక్కువ అనమాట, ఈగో. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అంటే ఆ ఈగో మంచి ఈగోనా చెడ్డ ఈగోనా? మంచి ఈగో ఇదని కాదు, పోరాట పడడం ఎక్కువ. అదే వైఎస్ఆర్కి అయితే మాత్రం కొంచెం ఓర్పు ఎక్కువ. ఓకే, ఇది అతను ప్రజల కోసం చూసే ఈగో అనుకోవచ్చా? ప్రజల కోసం చూసే ఈగో ఉంది. ఏంటంటే కొంచెం ఇదనమాట, అంటే ఎవరైనా చూద్దాంలో తేల్చుకుందాం రకం అనమాట. ఒక మాట ఆయన అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అంటే నాకు ఓటేయండి, ఓటు వైసీపీకి అయినా అనలేదు, కానీ మీకు ఎవరికైనా లబ్ధి చేకూరిందా లేదా, మీకు మేలు మంచి జరిగితే ఓటు వేయడం మర్చిపోవద్దు అని అంటున్నారు. దానికి ఏమంటారు? కరెక్టే కదా, అది 100%, 110% కరెక్ట్. అది అందరి ఇళ్లలో వచ్చాయి అంటారు. అందరిలో వచ్చాయి, ఖచ్చితంగా వచ్చాయి. ఎంత 175కి అన్ని రావచ్చు? 170 రాదు, కానీ 151 కన్నా ఇంకా, అంటే మెజార్టీ మాత్రం సీఎం జగనే. అది మా విషయం మాత్రం చెప్పగలరు ఖచ్చితంగా.